హలో మేడం. లాయర్ గారు, సుభాష్కి బెయిల్ ఎప్పుడు వస్తుంది? బెయిల్కి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశాను మేడం. ఆ పిటిషన్ని ఫాలో అప్ చేయండి. వెంటనే బెయిల్ వచ్చే మార్గం చూడండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం. మీరు ఏమైనా చెయ్యండి, ఖర్చెంతైనా పర్వాలేదు. ఒకవేళ డబ్బుతో పనవ్వదు, ఎవరిదైనా పలుకుబడి అవసరం అనుకుంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. అలాగే మేడం. నేను మాట్లాడిందంతా వినేశాడా? మీరెవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అతయ్య? తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. అతయ్య, మీరు ఎందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను కదా. లేదు అతయ్య, నీలో టెన్షన్ భయం నాకు తెలుస్తుంది. అదేం లేదు, నేను బానే ఉన్నాను. మన కంపెనీలు ఈరోజు బయటపడిన ఆ 57 కోట్ల గురించే కదా అతయ్య మీరు కంగారు పడేది? మనకి తెలియకుండా అంత డబ్బు ఎలా మిస్యూజ్ అయ్యిందో నాకు అర్థం కావడం లేదు. అతయ్య, మనం మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని డెవలప్ చేయడానికి కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు పెట్టాం. ఏ మార్పాటుతో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇక నుంచి మనం చాలా స్ట్రిక్ట్ గా మానిటరింగ్ చేయాలి. చేద్దాం అతయ్య. మిస్యూజ్ అయిన ప్రతి రూపాయిని కూడా రికవర్ చేద్దాం. చెయ్యాలి. అది మనం కష్టపడిన డబ్బు. అవును అత్తయ్య. యాక్చువల్లీ చెప్పాలంటే నాకన్నా ఎక్కువ బిజినెస్ నిలబెట్టడానికి మీరే కష్టపడ్డారు అత్తయ్య. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని లెక్కగట్టి నేను వెనక్కి తీసుకొస్తాను. అలాగే. సరే అత్తయ్య, ఇంక ఈ విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్.